హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భీమవరంలోని వెస్పా అండ్ అప్రిలా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. రాధాకృష్ణ ఆటోమోటివ్స్ అనమాట. షోరూమ్ అయితే మీకు బయట నుంచి చూస్తానికి ఇలా ఉంటుంది. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ షోరూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ అయితే ఉందన్నమాట. మీలో ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెస్పా అప్రిలా వెహికల్స్ మీద ఇక్కడ రిసెప్షన్లో అయితే అడిగి తెలుసుకోవచ్చు. షోరూంలో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అప్రిలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో 2024 స్ట్రామ్ అయితే ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ వెహికల్కి మీరు ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ 125cc వెహికల్ అని చెప్పుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్గా అయితే మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వెహికల్ నుంచి 25 to 30 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇంకొక కలర్ అయితే ఉంది, బ్లాక్ కలరు, మ్యాట్ బ్లాక్ అనమాట. ఫుల్ బ్లాక్లో చూస్తానికి ఈ వెహికల్ అయితే ఇలా ఉండిద్దని చెప్పుకోవచ్చు. అలాగే SR 125 వైట్ కలర్ వెహికల్ అయితే ఇక్కడ ఉంది. 3 వాల్వ్స్ ఇంజిన్తో లభిస్తూ ఉన్నాయి బ్రో. అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అన్నీ కూడా. సో మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ మనకి డెడికేటెడ్గా బయటకు అయితే వచ్చింది. ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారనమాట. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది 125cc సెగ్మెంట్లో అప్రిలా వెహికల్స్ అయితే మాత్రం. ఇక్కడ SR 160 అయితే ఉంది, కార్బన్ ఎడిషన్. కొద్దిగా స్పెషల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 125 160cc మనకి అప్రిలా నుంచి వచ్చే వెహికల్స్ అనమాట ఇవి. ఆరెంజ్ కలరు, సో మనకి చూస్తానికి ఇట్లా ఉంటాయి అనమాట. ఇటాలియన్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు బ్రో. ఇటాలియన్ ఫ్లాగ్తో మనకి వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఈ షోరూంలో ప్రజెంట్ మనకి స్ట్రాంగ్ వెహికల్స్ SR 125 SR 160 మాత్రమే ఉన్నాయి. కొన్ని గోడౌన్లో కూడా ఉన్నాయంట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే ఇవి. అటువైపున చూసుకున్నట్లయితే మనకి వెస్పా వెహికల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు బాగా యూనిక్గా అనిపించింది ఏంటంటే 125cc మనకి VXL 125 అనమాట. డ్యూయల్ టోన్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. నేనైతే దూరం నుంచి చూసి వైట్ అనుకున్నాను, బట్ ఇదేంటంటే మనకి సగం బ్లూ సగం వైట్తో లభిస్తూ ఉంది. కొద్దిగా యూనిక్గా ఉందన్నమాట. ఎవరైతే కొద్దిగా యూనిక్గా 125cc స్టైలిష్ లుక్స్లో కావాలి అని అనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. ఎలాగా డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. యాక్చువల్లీ నేను వెస్పానే యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 3-4 years అయితే యూజ్ చేశాను. ఓనర్షిప్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత కొనుక్కోండి. సో మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అది మీరు మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే SXL అయితే ఉంది. ఆరెంజ్ కలర్ అనమాట. మీకు వీడియోలో రెడ్లా కనిపించచ్చేమో, కానీ ఇదైతే మాత్రం ఆరెంజ్ కలరు. మనకి స్క్వేర్ హెడ్లైట్తో లభిస్తూ ఉంది. అది రౌండ్ హెడ్లైట్ కదా, ఇది స్క్వేర్ హెడ్లైట్ అనమాట. సో ఫ్రంట్స్ అయినా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ మాత్రం చాలా బాగా పడతాయి. అలాగే మనకి టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఒకవేళ టైర్స్ మార్చుకోవాలంటే మాత్రం మీకు కొంచెం కాస్ట్ అవుతాయి అనమాట. మంచి టైర్స్ కాబట్టి కొద్దిగా కాస్ట్ అయితే అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ వెహికల్ అయితే ఉంది. సో ఇది VXLకి ముందు మోడల్ అనమాట. అంటే ZX వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎల్ఐ వీల్స్ అయితే రావు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వీల్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి అనమాట. సో ఎల్ఐ వీల్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎల్ఐ వీల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. సో ఇది ఎల్ఐ వీల్, బట్ ఇదేంటంటే నార్మల్ వీలే. ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి, సేమ్ ZX మోడల్లోనే మనకి కలర్స్ అయితే ఉన్నాయి. వైట్ అయితే ఉంది, బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. ఇక్కడ మీకు పింక్ అయితే ఉంది. పర్సనల్గా నాకైతే రెడ్ కలర్ బాగా నచ్చింది. ఇవన్నీ గ్లాసీ ఫినిషింగ్. మీకు బ్లాక్ కలర్ అయితే మాత్రం మ్యాట్ ఫినిషింగ్తో లభిస్తూ ఉంది. నేనైతే మాత్రం ఈ వెహికల్ అయితే పర్చేస్ చేశాను. సో మీ ఇష్టం. బ్రేక్స్ బాగా పడతాయి, టైర్ స్క్రిప్ బాగుంటుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మైలేజ్ కొద్దిగా తక్కువ వస్తుంది అనమాట. అవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని వెస్పా వెహికల్స్ కానీ అప్రిలా వెహికల్స్ కానీ కొనుక్కోండి. సో యాక్చువల్లీ మిగతా స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే ఇవి. మీరు వెహికల్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా, సో దానికి సంబంధించిన రూమ్ అనమాట. అక్కడ జనరల్ మేనేజర్ రూమ్ అయితే ఉంది. కస్టమర్ లాంజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీతో ఎవరైనా వచ్చి వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయొచ్చు. మీకు ఏ కలర్ నచ్చిందో. షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది అనమాట పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సర్వీస్ చూద్దాము, స్పేర్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనతో శ్రీను గారు అయితే ఉన్నారనమాట, ఈ షోరూమ్ సేల్స్ మేనేజరు. సో మనకు మొత్తం గైడ్ చేస్తూ ఉన్నారు. నైట్ అయిపోయింది, మేము వేరే షూట్కి వెళ్ళి సడన్గా ఈ షోరూమ్కి రావడం వల్ల కొద్దిగా నైట్ అయిపోయింది. లైట్స్ కూడా కట్టేసేసారనమాట. ఇప్పుడు మనం సర్వీస్ దగ్గర ఉన్నాం కాబట్టి ఒకసారి సర్వీస్ మీకు మొత్తం చూపిస్తాను. 4 ర్యామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు వెహికల్ పర్చేస్ చేసుకుని సర్వీసింగ్కి తీసుకొస్తే ఇక్కడైతే మీకు సర్వీసింగ్ అయితే చేస్తారు. స్పేర్స్ చూద్దాము, ఎందుకంటే ఏ వెహికల్కైనా సరే స్పేర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ స్పేర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి లోపలికి వచ్చి చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్పేర్స్ రూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి కావాల్సిన మ్యాక్సిమం స్పేర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా స్పేర్స్ లేకపోతే మాత్రం
ఆర్డర్ చేస్తారు, తెప్పిస్తారు, అన్నిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక 5-6 డేస్ లేకపోతే ఇంకేదైనా మేజర్ పార్ట్ కావాలి అని అనుకుంటే ఒక 10 డేస్ లేట్ అయితే అయ్యింది. సో మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే మాత్రం అన్ని స్పేర్స్ కూడా ఏ షోరూమ్లో కూడా రెడీగా ఉండవు అనమాట. మనకి ఇంపార్టెంట్గా ఏవైతే స్పేర్స్ కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. సో స్పేర్స్ రూమ్ అయితే ఉంది ఇక్కడ, మీకు అన్ని స్పేర్స్ అయితే దొరుకుతాయి. సో ఒకసారి మన దగ్గర స్పేర్స్ మేనేజర్ గారు అయితే ఉన్నారనమాట, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాము. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర లోకేష్ గారు అయితే ఉన్నారనమాట, వెస్పా అండ్ అప్రిలా భీమవరం రాధాకృష్ణ ఆటోమోటివ్స్ యొక్క షోరూమ్ మేనేజర్ గారు అనమాట, సర్వీస్ మేనేజర్ గారు. సో సార్ని అడిగి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. బ్రో, మీ దగ్గరికి ఎన్ని వెహికల్స్ వస్తాయి ఇక్కడికి? నాకు పర్ డే 15 వెహికల్స్ వస్తాయి. ఓకే. సో మేజర్ యాక్సిడెంట్స్ అయిన వెహికల్స్ ఏమైనా వచ్చినాయి ఇప్పటిదాకా? వస్తూ ఉంటాయి. ఓకే. సో మనకి అంత తొందరగా అయితే స్పేర్స్ దొరకవు కదా, అంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయితే బాగా బ్యాక్ సైడ్ డెంట్స్ అవుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించి మీరు ఎన్ని డేస్లో రికవరీ చేస్తారు? మా వరకు అయితే స్పేర్ పార్ట్స్ ఈజీగానే వస్తాయి. మ్యాక్సిమం ఆర్డర్ పెట్టుకుంటే 10 to 15 డేస్ లోపల పార్ట్ వస్తుంది. ఓకే. సో అది అనమాట. సో యాక్సిడెంట్ అయినా సరే మొత్తం మనకి బ్యాక్ సైడ్ మెటల్ బాడీ కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయినా సరే అందుబాటులో ఏ షోరూంలో కూడా ఉండవు. ఒక 10 to 15 డేస్లో ఆర్డర్ పెడతారంట, వస్తాయి, మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మనకి 4 ర్యామ్స్ అయితే ఉన్నాయి, 15 వెహికల్స్ అయితే వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఈజీగానే మీకు సర్వీస్ చేస్తారు, త్వరగానే డెలివరీ చేస్తారనమాట. సో ఇంకేమైనా చెప్తారా బ్రో మా సబ్స్క్రైబర్స్కి? వెస్పా తీసుకోమని చెప్తాను, సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే మనకి నార్మల్లీ యాక్టివాస్ కానీ సమ్ అవి తీసుకుంటే ఏమవుతుంది అనే బ్రాండ్స్కి కంఫర్ట్ అనేది ఉండదు, బాడీ కంఫర్ట్ కానీ అది. ఇదేంటంటే బిల్డ్ క్వాలిటీ కానీ, ఇదేంటంటే లాంగ్ రైడ్ వెళ్ళినా కానీ ఆ యాక్షన్ కానీ షాక్ అబ్జర్వ్స్ 3 వాల్స్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అండ్ పికప్ అండ్ స్మూత్నెస్, మైలేజ్ ఆల్సో 35 to 40 మైలేజ్ వస్తుంది. సో ఓవరాల్గా నేను అయితే దీనికి సజెస్ట్ చేయగలుగుతా. యాక్చువల్లీ మనము వెస్పా వెహికల్స్ని వేరే వెహికల్తో కంపేర్ చేయకూడదు బ్రో, ఎందుకంటే మంచి టైర్స్ ఉంటాయి, బ్రేక్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను ఇటాలియన్ బీస్ట్ అని చెప్పేసి. సో నేను కూడా యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. బ్రేక్స్, ఇంజిన్ పెర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది అనమాట. సో ఇదనమాట మేనేజర్ గారిని చిన్న డౌట్స్ అయితే అడిగాము. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా భీమవరంలో ఉండి వెస్పా అండ్ అప్రిలా వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇక్కడికి హ్యాపీగా వచ్చి సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. బ్యాక్ టు సేల్స్, మన ముందు సేల్స్ మేనేజర్ సీను గారు అయితే ఉన్నారనమాట. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వెస్పా వెహికల్స్ జనరల్గా ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే, ఎందుకు సార్? వెహికల్ వచ్చేసరికి ఫుల్ సేఫ్టీ వెహికల్స్, పేటెడ్ రూల్స్ అని ఉంటాయండి. చాసీస్ వచ్చేసరికి మోనోకాక్ చాస్ వస్తుంది, బాడీ కూడా మొత్తం మెటల్ బాడీ వస్తుంది, దట్ 4 stroke ఇంజిన్ వస్తుంది. లుక్ అయితే చెప్పుకోవాల్సిన లేదు, అది జనాలందరికీ తెలిసిందే. ఈ షోరూంలో టెస్టెడ్ వెహికల్స్ ఉన్నాయి, అంటే ఎవరైనా ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి కొనుక్కోవాలనుకుంటే టెస్టెడ్ చేస్తే కొనుక్కుంటారు ఎవరైనా, అందుబాటులో ఉన్నాయా బ్రో? ఉన్నాయి, టెస్టెడ్ అప్రిలియా ఉంది, వెస్పా ఉంది, డోర్ స్టెప్ కూడా ఉంది. ఓకే. డోర్ స్టెప్ టెస్టెడ్ కూడా ఉంది, అది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు డోర్ స్టెప్ టెస్టెడ్ చేయడం కన్నా ఒకసారి షోరూమ్కి రండి, అంబియన్స్ మొత్తం చెక్ చేయండి, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏందో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సేల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. సో మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. సీను గారు అయితే మొత్తం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఓపిక్గా, అంత బాగుందన్నమాట. ఇంక నేను మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, డెప్త్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి తెలుసుకుందాము. చాలామందికి ప్రైజ్ ఎంతో కూడా తెలుసుకోవాలని చెప్పేసి క్యూరియాసిటీ అయితే ఉండిద్ది అనమాట. అప్రిలా స్ట్రాంగ్ ప్రైజ్ ఎంత బ్రో? 1,50,000 అవుతుంది బ్రో. 1,50,000 అంట. తర్వాత మనకి SR 125 ఉంటుంది, అది 1,60,000 ఉంటుంది. 1,00,000 నెక్స్ట్ SR 160 ఉంటుంది, 1,78,000. ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్లో కార్బన్ లిమిటెడ్ ఎడిషన్, అది 180 ఉంటుంది. ఓకే, 1,80,000 అంట. సో ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది అనమాట. యూనిక్గా ఉంది, మీకు కలర్ కనిపిస్తుందో లేదో లైవ్లో చూడండి, చాలా బాగా నచ్చింది. ఇది మనకి టాప్ మోడల్ VXL 125 అనమాట. దీని ప్రైస్ ఎంత? 1,74,000 అవుతుంది బ్రో. 1,74,000. అది ప్రైస్ ఎంత ఆ వెహికల్ది? SXL 125, అది 1,78,000 అవుతుంది సార్. ఓకే. ఇవైతే బేసిక్ వెర్షన్ స్టార్టింగ్ ZX మోడల్ 1,56,000 పడుతుంది. 1,56,000 రూపీస్లో మీకు వెస్పా వెహికల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. లేదు నాకు ఎలా వీల్స్ కూడా కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే అది కూడా అడిగేస్తాను. అప్రిలాలో రీసెంట్గా RS 457 అయితే వచ్చింది కదా, అది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. తెప్పిస్తారు? తెప్పిస్తాం. మాకు రివ్యూకి ఏమైనా ఇస్తారా బ్రో? ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం.
సో నేను తెనాలి నుంచి మళ్ళీ భీమవరం అయితే రావాలి. సార్ నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా వస్తాను, మీకోసం రివ్యూ అయితే చేస్తాను. సో ఇది ఓవరాల్గా ఈ షోరూంలో ఉన్న వెహికల్స్ ప్రైజెస్ గురించి, వెనకాల సర్వీస్ గురించి చూశారు కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సార్ వాళ్ళ నెంబర్స్, అంటే ఈ షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద పెట్టేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. భీమవరం ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం వెహికల్ వెస్పా కానీ అప్రిలా కానీ కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, వీళ్ళు రెస్పాండ్ అవుతారు. మీకు ప్రైజెస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళు క్లారిఫై ఇస్తారు అనమాట. మీకు నచ్చిన కలర్ కావాలంటే వాళ్ళు ఉంటే మీకు ఓకే, లేకపోతే కావాలంటే తెప్పిస్తారు అనమాట, బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అనమాట. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.